వాణ్ణి పట్టుకుంటే మనం చేస్తున్న ఉద్యోగాలకు న్యాయం చేసిన వాళ్ళమవుతాం. ఒక్కసారి ఆలోచించండి. కానీ మీరు మాత్రం ఎంతసేపు మీ జీవితం, మీరు కోరుకున్న భార్య, మీ ఇల్లు, మీ వాళ్ళు, మీ కుటుంబం, మీ లైఫ్ ఇంతే. రేపొద్దున మీరు పెళ్లి కొడుకు. త్వరగా వచ్చి పడుకోండి. ఇద్దర్లు పెళ్లి కూతురు ఎవరు? ఈమె లేకపోతే ఆమె? కన్ఫ్యూజన్గా ఉందే. అలంకరణకు సంబంధించిన వస్తువులని ఈ గదిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయి పెళ్లి కూతురు. Very nice. పట్టు చీర అంటే ఇది పెళ్లి చీర అనుకుంటా. నో డౌట్ ఖచ్చితంగా ఈ అమ్మాయి పెళ్లి కూతురు.
ఇప్పుడు అందమైన పెళ్లి కూతురులా ఉన్నావు. ఇప్పుడు నేను నా ప్లేస్కి తీసుకెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తూ నిన్ను అర్పిస్తూ ఏడిపిస్తూ. ఇదేంటి ఆశ గది నుంచి మాటలు వినిపిస్తున్నాయి? సంతృప్తిగా చంపేస్తాను నిన్ను. ఆశా, ఆశా, ఇదేంటి ఇప్పటిదాకా ఈ గదిలో మాటలు వినిపించే? తలుపు తీదేంటి? ఆశా, ఒకవేళ తనేమైనా కలవరించిందా? లేకపోతే తలుపెందుకు తీయేదో? తను బాగా నిద్రపోతున్నట్టుంది. ఏంటి పాల్గొన్ గారు, మిమ్మల్ని పడుకోమని చెప్పాను కదా. ఇంతకు ముందు మంకీ క్యాప్ పెట్టుకుని గార్డెన్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు తీసేశారు. నేను మంకీ క్యాప్లో ఉండడం ఏంటి? నేనెప్పుడు గార్డెన్లో ఉన్నాను? నీతో ఏం మాట్లాడాను? అదేంటి అలా అంటున్నారు? ఇంతకు ముందు మీరు చైర్లో కూర్చుని ఉన్నారు కదా. నేను ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాను. అంటే అంటే సైకో వచ్చాడు. కమాన్, ఆశా, ఆశ లేదు. అంటే ఆశా, 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 పాల్గొన్ గారు, సైకో. రే రే, సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. రే రే, రే రే, ఆశా, రే సెక్యూరిటీ, మనం పట్టుకోండి. ఆశా, ఆశా, ఆశా,
ఆశా ఆశా ఆశలే ఆశా 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 అమ్మా ఆశా 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 ఏమైంది తల్లి? అమ్మా ఏమైంది ఆశ? అర్పిత ఏమైందమ్మా ఆశకి? మీరేం కంగారు పడకండి అత్తయ్య, ఆశకేం కాలేదు. ప్రేమవత గారు ఆశ ఇద్దరు ఇంచుమించు పెళ్లి కూతురు గెటప్లో ఉండేసరికి ఆ సైకో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆశ గదిలో అలంకరణ వస్తువులు పూలు ఉన్నాయి కాబట్టి తనే పెళ్లి కూతురు అనుకుని తనని తీసుకెళ్లబోయాడు. ప్రేమవదం తీసుకెళ్లేదో చేస్తాడనుకుంటే ఆ వెధవ నిన్ను తీసుకెళ్లిపోయాడేంటమ్మా? అర్పిత పుణ్యమాని నువ్వు మాకు దక్కావు. పట్టణి అలాగే తీసుకెళ్దాం. పాల్గొన్ గారు ఏమైంది? వాడు తప్పించుకున్నాడు అర్పిత. బట్ నేను డిస్ట్రిక్ట్ పోలీసులు అందరినీ అలర్ట్ చేశాను. వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. లేదు పాల్గొన్ గారు, వాడంత ఈజీగా దొరకడం. ఒక ఎస్పీ కలెక్టర్ ఉన్న ఇంట్లోకి వాడింత ధైర్యంగా వచ్చాడు అంటే వాడు చాలా డేంజరస్ క్రిమినల్. 100% వాడు రేపు పెళ్లికొస్తాడు. మనం అలర్ట్గా ఉండి వాడిని పట్టుకోవాలి. ఓకే, మీరు కాసేపైనా రెస్ట్ తీసుకోండి. రేపు అసలే మీరు పెళ్ళికొడుకు కదా, మొహం ఫ్రెష్గా ఉండాలి. గుడ్ నైట్. వాట్ ఇస్ దిస్? మీరిక్కడికి వచ్చింది సైకోని పట్టుకోవడానికి. నాకు సెల్యూట్ చేయడం లాంటి ప్రోటోకాల్స్ పాటించాల్సిన అవసరం లేదు. సారీ మేడం. మీరు పోలీసులన్న విషయం ఇక్కడెవ్వరికీ తెలియకూడదు. ఓకే మేడం. పెళ్లికొచ్చిన గెస్ట్లా బిహేవ్ చేయండి. ఫస్ట్ టెంపుల్ మొత్తం తనిఖీ చేయండి. ఓకే మేడం. ఇంపార్టెంట్ థింగ్, పెళ్లి కూతురు పక్కన ఇద్దరు పోలీసులు మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఓకే మేడం. గుడికొచ్చే వాళ్ళని పెళ్లికొచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టండి. ఓకే, నౌ యూ కెన్ గో. ఓకే మేడం.
పాల్గొన్ గారు, మీరు పోలీసులకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకండి. అంతా నేను చూసుకుంటాను. మీరు ఒక ఆఫీసర్గా కాకుండా ఒక పెళ్లి కొడుకుగా ప్రవర్తించాలి. అలాగే. అత్తయ్య గారు, మావయ్య గారు, మీరు సైకి గురించి మర్చిపోండి. ఇక ఎటువంటి డిస్కషన్ మాత్రం పెట్టొద్దు. అలాగేనమ్మా. వదినా, నాకు భయంగా ఉంది. నీకెందుకు భయం? ఆ సైకో ఆల్రెడీ నేను పెళ్లి కూతుర్ని కాకపోయినా పెళ్లి కూతుర్లో రెడీ చేసి నన్ను తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా నేనే పెళ్లి కూతురునని నన్ను కిడ్నాప్ చేస్తాడేమో వదినా. పెళ్లి కూతురు గెటప్లో ప్రేమ వద్ద ఉండగా నిన్నెందుకు కిడ్నాప్ చేస్తాడు? నువ్వేం భయపడకు, ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు గుళ్ళోపలికి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ ప్రేమవతి గారు. థ్యాంక్ యూ అర్పిత. మీ పెళ్లి జరుగుతుందని ఆనందంగా ఉండడం కాదు, ఆ సైకో మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వస్తాడని గుర్తుపెట్టుకోండి. బీ కేర్ఫుల్. సైకో గురించి మీరు భయపడుతున్నారేమో, వాడి గురించి నేను భయపడను. ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్. చూడండి, ఆత్మవిశ్వాసం లెక్కలేనితనమని రెండుంటాయి. మీరు మీ లెక్కలేనితనాన్ని ఆత్మవిశ్వాసం అనుకుంటున్నారు. అది మంచిది కాదు. నువ్వు నాకు నీతులు చెప్పకు. మాట్లాడకండి. నాకు మీ పెళ్లి చేయడం ఎంత ముఖ్యమో మిమ్మల్ని ఆ సైకో నుంచి కాపాడడం కూడా అంతే ముఖ్యం. మీరు మండపం దగ్గరికి వెళ్ళండి.
పాల్గొన్ గారు